కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గతంలో ఆయన మంత్రికి దగ్గరవాడు. ఇప్పుడు ఆ మంత్రినే మాచిగా మార్చేసి ప్రత్యర్థిగా మారారు. అంతేకాదు, ఇన్నాళ్లు ఇంటి పోరుతో సతమతమైన కొత్త ఎమ్మెల్యే పార్టీలోని సీనియర్తోనే అమీతుమీకి దిగారు. ఎక్కడ పడితే అక్కడ ఆధిపత్యం కోసం పోరాటం చేశారు. ఇప్పుడు అంతా సెట్ అయిపోయినట్లు అసలు సిసలు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారట. ఇన్నాళ్ళు మర్చిపోయిన రాజకీయ ప్రత్యర్థిపై పగ సాధించేందుకు అన్ని దారులు వెతుకుతున్నారట. వరుస ఆరోపణలతో అప్పన్నెంట్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారట. అయితే తమ నాయకుడి దూకుడుతో ఓ వర్గం ఆనందంగా ఉంటే మరో వర్గం మాత్రం అనేక సందేహాలు వ్యక్తం చేస్తోందట. ఇంతకీ వాళ్ళ ఆనందం దేనికి, వీళ్ల సందేహం దేనికి? అసలు ఎవరా నాయకుడు, ఏంటా కదా? వనపర్తిలో మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే. అసలు వార్ ఇప్పుడే మొదలైందా? పాత పగలు తెర మీదకి వస్తున్నాయా? నిరంజన్ రెడ్డిని మేఘారెడ్డి టార్గెట్ చేశారా? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో రాజకీయం మహారసవత్రంగా మారుతోంది. కీలకమైన వనపర్తి నియోజకవర్గంలో ఇన్నాళ్లు ఇంటి పోరుతో సతమతమైన ఎమ్మెల్యే మేఘారెడ్డి అసలు టార్గెట్ ను ఇప్పుడే సెట్ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు పార్టీలోనే సీనియర్ చిన్నారెడ్డితో అమీతుమీ పోరాడిన మేఘారెడ్డి ఇప్పుడు ఆయనతో వ్యవహారం సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే అసలు సిసలు రాజకీయ ప్రత్యర్థి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై ఫోకస్ పెంచారట. అప్పట్లో ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు జరిగిన గొడవల్ని గుర్తు చేసుకుంటూ వాటికి బదులు తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారట. అందులో భాగంగానే నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే ఆరోపణలు గుప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లోనే ఉన్న మేఘారెడ్డి ఎంపీపీగా పనిచేశారు. అప్పటి ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డితో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ లో చేరి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. వనపర్తిలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న చిన్నారెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయిస్తే దాన్ని తన వైపు తిప్పుకున్న మేఘారెడ్డి మాజీ మంత్రిని చిత్తుగా ఓడిస్తారంటూ ప్రతినబూనారు. అన్నంత పని చేసి ఎంపీపీ కాస్త ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిని మాజీగా మార్చేశారు. 2023 ఎన్నికల్లో గెలిచిన చాన్నాళ్ల పాటు ఇంటి పోరుతో సతమతమయ్యారు మేఘారెడ్డి. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి సైతం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం గొడవలకు దారితీసింది. చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి అన్నట్టుగా కాంగ్రెస్ లో అంతర్గత పోరు మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన వనపర్తి కాంగ్రెస్ లో ఈ గొడవలు రచ్చకెక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు ఏవైనా సరే ఇద్దరి అనుచరుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగేవి. మరొక సందర్భంలో మంత్రుల పర్యటనలు ఉద్రిక్తతలకు వేదికగా మారాయి. ఈ వ్యవహారం సద్దుమణిగిందో మరేంటో తెలియదు గాని ఎమ్మెల్యే మేఘారెడ్డి అనూహ్యంగా తన టార్గెట్ మార్చేశారు. నిన్న మొన్నటి వరకు సొంత పార్టీలో ఆధిపత్య పోరుతో ఇబ్బంది పడ్డ ఎమ్మెల్యే ఇప్పుడు తన అసలు ప్రత్యర్థిపై దృష్టి పెట్టడంతో లోకల్ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. నాళ్లు సొంత పార్టీ నేతలతో పోరుపడ్డ కారణంగా మేఘారెడ్డి తన అసలు ప్రత్యర్థి నిరంజన్ రెడ్డిపై దృష్టి పెట్టలేదట. అందుకే ఇప్పుడు రూటు మార్చి పాత పగల్ని గుర్తు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రిపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నట్టు తెలుస్తోంది. భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఆధారాలతో సహా దొరికిపోయారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై బహిరంగంగా ఆరోపణల్ని గుప్పిస్తున్నారు మేఘారెడ్డి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పెద్దలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయడం విశేషం. తన పాత ప్రత్యర్థిని మేఘారెడ్డి టార్గెట్ చేయడం అటుంచితే పార్టీలో ప్రత్యర్థి విషయంలో ఏం జరిగింది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య ఆధిపత్య పోరులో వేడి తగ్గిందనే చర్చ సొంత కేడర్లోనే జరుగుతోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా? కుదిరితే అది ఎవరి వల్ల, ఎలా సాధ్యమైంది అనే ముచ్చట కూడా చర్చకు దారితీస్తోంది. ఏదేమైనా సొంత పార్టీలో కుంపట్లు చల్లారి ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీ నేతను టార్గెట్ చేస్తుండటంతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ కనిపిస్తోందట. ఇది ఇలానే కొనసాగితే పార్టీ మరింత బలోపేతమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మున్ముందు ఈ పొలిటికల్ మంటలు ఎటు దారి తీస్తాయో చూడాలి.